తగ్గేదారిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జాబ్ ఇంటర్వ్యూలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు అని అంటే ఏం క్వశ్చన్ అడుగుతారు? నీ పేరు? మల్లీశ్వరి. జాబ్ ఇంటర్వ్యూలో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు అని అంటే ఏ క్వశ్చన్ అడుగుతావు? మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బస్ వేస్తారని అడుగుతాను. ఎందుకు ఫ్లైట్ అడగమ్మా, ఫ్లైట్ డైరెక్ట్ గా వెళ్ళి ఆఫీస్ లో కూర్చో. అది కూడా అడుగుతాను. మీ పేరు? జానకి. జాబ్ ఇంటర్వ్యూలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అని అంటే ఏ క్వశ్చన్ అడుగుతారు? మేమే పని చేయాలా, మా పని కూడా మీరే చేస్తారా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. అంటే నువ్వు జాబ్ చేయవా? చేయను. ఏం చేస్తావు మరి? హ్యాపీగా తిరుగుతావా? అంటే ఏంటి, రిచ్ కిడ్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా హస్బెండ్ తో చిల్ అవుతావు? జాలీగా చిల్ అవుతాం. చిల్ అవుతది. హర్ష. జాబ్ ఇంటర్వ్యూలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అని అంటే ఏ క్వశ్చన్ అడుగుతారు? మా గ్రూప్ లీడర్ అమ్మాయి అబ్బాయి అని అడుగుతారు. నీ పేరు? హెప్సిక్లరీ. జాబ్ ఇంటర్వ్యూలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అని అంటే నువ్వే క్వశ్చన్ అడుగుతావు? క్యాష్ ఇస్తావా, చెక్ ఇస్తావా అని అడుగుతాను. సో మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా పేరు భరత్. భరత్ అని నేను. జాబ్ ఇంటర్వ్యూలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అని అంటే ఏ క్వశ్చన్ అడుగుతావు? రోజుకి ఎన్నిసార్లు తాగొచ్చు? వాటర్ విత్ మిక్స్ క్వార్టర్. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. సో అశోక్, ఇంకా తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దామా? అడిగేయ్. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. నీ బొందరా నీ బొందా అని ఎప్పుడు అంటాం? నీ పేరు? అఖిల. అఖిల, నీ బొందరా నీ బొందా అని ఎప్పుడు అంటాం? చేతిలో డబ్బులు లేనప్పుడు ఫ్రెండ్ వచ్చి గోవాకి వెళ్దాం రమ్మన్నప్పుడు నీ బొందరా నీ బొందా అంట. నీ పేరు? సతీష్. నీ బొందరా నీ బొందా అని ఎప్పుడు అంటాం? డబ్బుల్ని డబల్ చేస్తానని చెప్పి ప్యాకెట్లో పోగొట్టేసినప్పుడు. అమ్మా నీ పేరు? దుర్గా. దుర్గా, నీ బొందరా నీ బొందా అని ఎప్పుడు అంటాం? క్లాస్లోకి లెక్చరర్ వచ్చి లెసన్ చెప్తుంటే స్టూడెంట్స్ పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తుంటే నీ బొందరా నీ బొందా అంటారు. ఓకే, మా టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, నీ పేరు? కైవల్య. నీ బొందరా నీ బొందా అని ఎప్పుడు అంటాం? సింగిల్స్ ఎంతగా వచ్చి లవ్ గురించి సలహాలు ఇచ్చినప్పుడు నీ బొందరా నీ బొందా అనిపిస్తుంది. నీ పేరమ్మా? జోష్న. జోష్న, నీ బొందరా నీ బొందా అని ఎప్పుడు అంటాం? ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకునేటప్పుడు మధ్యలో సలహా ఇస్తే నీ బొందరా బాబు నీ బొందా అంటాం. నీ పేరు? శివ. నీ బొందరా నీ బొందా అని ఎప్పుడు అంటాం? ఫ్రెండ్స్ అందరూ మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏ అమ్మాయి మనం చూడకుండా ఉన్నప్పుడు అందరూ నిన్నే చూస్తున్నారు, ఆ అమ్మాయి నిన్నే చూస్తుంది అనుకున్నప్పుడు నీ బొందరా నీ బొందా అనిపిస్తుంది.